గ్రంథాలయాల సెస్ రూపంలో వసూలు చేస్తూ ఆ సెస్ ద్వారా జమా ఖర్చులన్నింటినీ భరిస్తున్నటువంటి ఈ గ్రంథాలయ శాఖ సరైన దిశలో ఉందా లేదా అని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాదని ఎవరైనా అంటే కోర్టుకు వెళ్దాం, నేను కూడా వస్తా, మీరు నా మీదనే కేసు వేయండి, నేను మీ మీదనే కేసు వేస్తా. ఎస్, గ్రంథాలయ సెస్లో నేను కూడా కట్టినాను. నేను అద్దెకున్న ఇంట్లో నా ఓనరు ఇంటి పన్ను కడుతున్నప్పుడు గ్రంథాలయ సెస్ కూడా కట్టాడండి, అందులో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నేను 1000 మంది ఉన్నాం మేము ప్రశ్నించడానికి, సమాధానం చెప్పడానికి ఒక్కళ్ళైనా ముందుకు వస్తున్నారా? ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. సో దయచేసి మిత్రులారా, బాధితుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందామండి. ఇది మనకు వ్యక్తిగతమైన విషయం కాదు. గ్రంథాలయాలు నా సొంత ఆర్గనైజేషన్ కాదు, మీ సొంత ఆర్గనైజేషన్ కాదు. గ్రంథాలయ పన్ను, గ్రంథాలయ సెస్ కడుతున్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉంది. అలాగే ఈ బీడీసీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వకపోయినా మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాము. ఇది సివిసికి వెళ్తుంది, ఇంకా అవసరం వస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్తుంది. నేను చెప్పా కదా మీకు మొన్న, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు రూపం చాలా తక్కువ మందికి తెలుసు. కలుగులో దాక్కున్న ఎలికలను కూడా బయట తీసుకొచ్చి చంపేస్తున్నాడు ఆయన. మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చాలా సమీపంలో గుంటూరు పట్టణంలో వల్లూరి జయప్రకాష్ గారు ఉన్నారు. వారు కార్మిక శాఖలో చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టే, కానీ చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన నాకు బాగా పరిచయస్తులు. నేను వెళ్ళి రేపొద్దున ఆయనతోటి గుంటూరులో ఖచ్చితంగా ఈ విషయం గురించి చర్చిస్తాను. నా వీడియో ఇప్పటికే ఆయన చూశారు, 1-2 వీడియోలు చూశారు. బహుశా ఆయనకు ఉన్నటువంటి సమయభావం వల్ల ఆయన నాతో మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. నేను కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను, మర్యాదపూర్వకంగా సంప్రదాయపూర్వకంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తాను. నా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆడియో టేపులు ఉన్నాయి, ఏ జీవోలు ఉన్నాయి, ఏ లెటర్లు ఉన్నాయి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి, ఎంత గోల్మాల్ జరిగింది ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అడ్డం పెట్టుకుని, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తాయి. ఏ అధికారి హయాంలో ఏ రిటైర్మెంట్ ఉద్యోగి బాధపడ్డాడో డేటాతో సహా నా దగ్గర ఉంది. ఒక బంట్రోత్ స్థాయి వ్యక్తి భార్య అతను చనిపోయినప్పుడు అతను ఉద్యోగం పొందినటువంటి ఆవిడ గ్రేడ్ 1 ఎలా అయిపోయింది ఉన్నట్టుండి, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క విషయాన్ని నేను ఏ అధికారి దగ్గర తీసుకెళ్లాలో ఆ అధికారి దగ్గర తీసుకెళ్తాను. చూద్దాం, వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు. నేను పోరాటం అయితే నేను ఆపను. నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మై టీవీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, మీ చుట్టుపక్కల ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తీసుకురండి. మేము వ్యక్తుల పేర్లు బయట పెట్టకుండా వాటికి సాధ్యమైనంత వరకు మేము ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం.